గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఎంఎస్ వర్డ్లో ఆటో కరెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అబౌట్స్ అనేటువంటిది మనం టైప్ చేస్తే స్పెల్లింగ్ ఏదైనా బై మిస్టేక్ మనం రాంగ్గా టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇలా కరెక్ట్ చేసుకుంటుంది. సిఎన్ఏ కెన్ అనేటువంటిదిగా కరెక్ట్ చేసుకుంటుంది. సో ఈ విధంగా కొన్ని డిఫాల్ట్ వర్డ్స్ అనేది మనకు ఆటో కరెక్ట్ ఆప్షన్స్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం చూడండి, ఈక్వల్స్ అనేది మనం ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే కూడా ఒక లైన్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అక్కడ రిప్రజెంట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మైనస్ ఒక ఐఫన్స్ కూడా ఇలా చేసుకుని ఎంటర్ చేయొచ్చు. లేదా సో మనం 2 టైమ్స్ ఈక్వల్ చేసి గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వచ్చు, లెస్ దాన్ ఇచ్చి 2 టైమ్స్ ఇవ్వచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దాన్ ఇవ్వచ్చు, లేదా లెస్ దాన్ చేసి ఐఫన్ ఇవ్వచ్చు. సో ఐఫన్ పెట్టేసి గ్రేటర్ దాన్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనకు ఆటో కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, కోలన్ పెట్టి ఓపెనింగ్ బ్రేసెస్ ఇచ్చామంటే ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు, రెండింటి మధ్యలో స్పేస్ ఇవ్వకుండా వస్తే ఇలా క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్లోజింగ్ బ్రేసెస్ కూడా ఇవ్వచ్చు. కోలన్ పెడతాం, ఇట్లా క్లోజింగ్ బ్రేసెస్ ఇస్తాం. సో కోలన్, ఐఫన్ అండ్ ఓపెనింగ్ బ్రేసెస్ ఇస్తాం. సో ఆ ఫార్మేషన్స్ క్రియేట్ అవుతాయి. సో ఇలాంటి ఆప్షన్స్ని మనం కూడా సెల్ఫ్గా క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే, సో ఇన్సర్ట్ అనేటువంటి ట్యాబ్లో సింబల్స్ అనేటువంటి ఆప్షన్లో ఇక్కడ మోర్ సింబల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఆటో కరెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రీప్లేస్ దగ్గర మీరు ఏదైనా ఒక టెక్స్ట్లో టైప్ చేసి దానికి ప్లెయిన్ టెక్స్ట్ అనేసి ఉంటుంది. ఇక్కడ విత్ ప్లెయిన్ టెక్స్ట్ అని అక్కడ క్లిక్ చేసుకుని ఆ ఎస్ఎస్ బదులు మీకు ఏం రావాలనుకుంటున్నారో అనేది ఇక్కడ టైప్ చేస్తారంటే ఆ కంటెంట్ ఏదైతే మనకు ఉంటుందో అది యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా నేను ఎస్ఎస్ అని టైప్ చేస్తే, సో ఇక్కడ రీప్లేస్లో ఎస్ఎస్ టైప్ చేస్తాను. విత్ అనే చోట ఎస్ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ మదనపల్లి అని టైప్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తున్నా, ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ టైం మనం ఇక్కడ ఎస్ఎస్ అనేది టైప్ చేసామంటే సిస్టమ్ విల్ గివ్ ది కంప్లీట్ దట్ కంటెంట్. అక్కడ ఏదైతే మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకున్నామో ఆ విధంగా వస్తుంది. ఈ విధంగా ఒక నేమ్ కానీ ఒక కంపెనీకి సంబంధించిన ఏదైనా డిస్క్రిప్షన్ కానీ షార్ట్ ఫామ్లో ఇస్తే ఫుల్ లెంతీ ఫామ్ కావాలంటే ఈ విధంగా ఆటో కరెక్ట్ ఆప్షన్ యూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.